భగీరథుడి వెనక వచ్చినటువంటి ఆ గంగ ప్రవహించి 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 వెళ్ళి చిట్ట చివరికి ఆ సాగరమునందు చేరిపోతే ఆ సముద్రములు నిండిపోయిన దగ్గర మళ్ళీ కథ పూర్ణమై యథాస్థితికి చేరుకుంది. దానితో కాలకేయాదుల యొక్క వధ పూర్తయింది, సముద్రములు నిండడం పూర్తయింది. ఇంత కథ నడవడానికి కారణం అదిగో అగస్త్య మహర్షయ. ఆయన వలన ఇంత పెద్ద కథ నడిచింది. అంతటి మహానుభావుడయ్యా అగస్త్యుడంటే అదిగో అగస్త్యుడు నివసించినటువంటి ఆశ్రమం. వెళ్ళి అక్కడ కూర్చుని చక్కగా ఆచమనం చేసి కాసేపు జపం చేసుకొని సాత్విక ఆహారం తీసుకో. అటువంటి మహానుభావుడు తిరుగాడిన ఆశ్రమ ప్రాంగణంలో తిరగడం కూడా జీవితానికి అద్భుతమైనటువంటి ఉన్నతి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళవలసింది అని ధర్మరాజు గారికి చెప్తే పరమ సంతోషంగా ధర్మరాజు గారు అగస్త్యాశ్రమ సందర్శనాన్ని చేశారు.